ఈ రోజు నమోదవుతుందండి. మన అందరికీ కూడా చాలా ప్రత్యేకమైన రోజు. మరి ఆ ప్రత్యేకమైన రోజుని విజయవంతం చేయడానికి మన గ్రామ పెద్దలు, ప్రత్యేక ఆహ్వానితులు అయిన చిన్న గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన చైర్మన్ వెంకటసూరి గారు కూడా త్వరలోనే వచ్చి జాయిన్ అవుతారు. వైస్ చైర్మన్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన గ్రామ కమిటీ సభ్యులు అందరినీ కూడా పేరు పేరున కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. మీరు ఇస్తున్నామండి, కొద్దిగా మీరు ఆశీనులు అవ్వాలి, అడ్జస్ట్ అవ్వండి కొద్దిగా. మనకు ఇచ్చిన స్వాతంత్రంతో మనమే చేసాం. సరే, ఈ సమావేశానికి అధ్యక్షుడిగా మా ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శ్రీ వల్లి కామేశ్వరి గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఇక్కడ ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే, మనం 6 నెలల క్రితం చేసుకున్నా సరే మళ్ళీ ఈ రోజున చేయడానికి చెప్పాను కదండి. ఈ రోజున ప్రత్యేకత ఏంటంటే దేశంలో ఎక్కడా లేదు. ఒక స్కూలు లేకపోతే ఒక ఊర్లో జరుగుతుంది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టైంలో ఇంతమంది తల్లిదండ్రుల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాల కన్నా ధీటుగా తీసిపోని కాదు, దానికన్నా ఎక్కువ, అంతకు మించి కింద ఈ రోజున అవసరాలు కల్పించి ఈ రోజున మీ అందరికీ కూడా చాలా ఆర్థిక లబ్ధిని చేకూర్చి, అంటే మనం ఏదైనా చిన్న ఇబ్బంది అయితే మన నాన్న చూడాలి, లేదా అత్తగారు చూడాలి, మామగారు చూడాలి, మీ అమ్మ చూడాలి, నాన్న చూడాలి అంటారు. కుటుంబంలో ఉన్న అవసరాలు ఒక తండ్రిగా, ఒక అన్నగా మీ యొక్క అవసరాలు తీరుస్తూ ఈ రోజున ఎవరో ఒకరే ఇద్దరుంటే పార్షియాలిటీ చూపించి ఒకరికే వేసిన పరిస్థితి కాదు. ఎంతమంది ఉంటే అంతమందికి కూడా నేను మీకు పెద్ద దిక్కుగా అండగా నిలబడతానని చెప్పి మీ అందరికీ అకౌంటుల్లో 13,000 15,000 ఇచ్చినట్టేనమ్మా. ఆ 2,000 మాకిచ్చారు, ఆయాల రూపంలో కానీ శానిటేషన్ రూపంలో కానీ. కాబట్టి 15,000 చెప్తాను మీకు, ఎందుకంటే మీరు ఎలాగా ఇవ్వలేరు కాబట్టి చేద్దో ముందే ప్రభుత్వం మాకు ఇస్తుంది. కాబట్టి ప్రతి పిల్లవాడికి కూడా అన్నయ్యకి వచ్చి నీకు రాలేదురా అని లేకుండా, ఇద్దరుంటే ఇద్దరు, కొన్ని చోట్ల ముగ్గురుంటే ముగ్గురు. ఎక్కడో పేపర్లో చదివాను 10 మంది పిల్లలట 1,50,000 వేశారు. ఒక కుటుంబానికి 1,50,000. మరి అంత ధైర్యంగా ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టగలను నేనని చెప్పి ఒక తండ్రికి, ఒక తల్లికి చేయూతగా ఇచ్చి ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా మా పిల్లలు ఉన్నారని చెప్పి చక్కటి యూనిఫామ్ తోటి, చక్కటి బుక్స్, ఏ విధంగా కూడా పిల్లవాడిని ఆత్మన్యూనతా భావానికి లోనవ్వకుండా ఈ రోజున కలర్ఫుల్గా, క్వాలిటీగా బుక్స్ కానీ, షూస్ కానీ, బెల్ట్లు కానీ ఇవన్నీ ఇచ్చి ఈ రోజున మిమ్మల్ని 1 గంట ఇంకా ఏమన్నా సలహాలు ఇస్తారా, ఇంకా మేమేమన్నా బెటర్గా చేయగలమా అని చెప్పి మరొక్కసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ నుంచి సలహాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ ప్రభుత్వ తరపున మనకి ప్రజాప్రతినిధులను పంపారు. మీరు ఇచ్చే సలహాలు ఇస్తే మనం ప్రభుత్వానికి ఇచ్చినట్టే, ఇంకా బెటర్గా ఏమన్నా చేయగలం. ఇప్పుడు చేసింది నాకు తెలిసి మాకు లేదు. మేము షర్ట్లు చిరిగిపోయిన బట్టలతోటి నాన్ యూనిఫామ్తో వెళ్ళేవాళ్ళం, తర్వాత యూనిఫామ్ కుట్టించుకోమనేవారు. ఇప్పుడు మనకి ఇంత తండ్రి చేయకుండానే మనకి పెద్ద తండ్రిలాగా ఎక్కడో ఉండి అమరావతి మీ అందరికీ ఆర్థిక సాయం చేసి, మాకు ఆర్థిక సాయం చేసి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ప్రపంచంలో మన పిల్లలకి ఆస్తి ఇవ్వక్కర్లేదు, చదివే ఆస్తి అని చెప్పి ఈ రోజున చదువుకి విలువ ఇవ్వడం వల్ల మన అందరికీ కూడా ఈ స్థానాలు వచ్చినాయి. అలాంటి స్థానాలు మీ పిల్లలకు కూడా రావాలని చెప్పి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చాం, చక్కటి వసతులు కల్పించాం. ఆ రూమ్లో ఉన్నవి మా ప్రగతి నివేదికలు ఇవన్నీ కూడా చెప్తాం. సో ముందుగా మనకి మా ప్రధానోపాధ్యాయులు గారు ఒకసారి పాఠశాల నివేదికను కానీ మేడం గారు చెప్పకపోతే నేనైనా చెప్తాను, గత సంవత్సరం ఏం జరిగింది అది చెప్తాం. థ్యాంక్ యూ.